అందరికీ నమస్కారం అండి. నా పేరు వరుణ్. నేను నా ఫ్రెండ్ సాయి కృష్ణ మేమిద్దరం కలిసి మిల్లెట్ మహారాజ్ అనేది స్టార్ట్ చేశాం. నేను సాయి కృష్ణ డైలీ మా కాలేజ్ అయిపోయాక లేదా కాలేజ్ టైంలో మేము డైలీ బయట తినడం బాగా ఇష్టపడేవాళ్ళం. సో దాన్ని బట్టి మాకు ఫుడ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో పోతూ మేము ఒకటి ఏం రియలైజ్ అయ్యామంటే ఫుడ్ ప్లస్ హెల్త్ బోత్ షుడ్ కమ్ టుగెదర్. అందుకే వీ స్టార్టెడ్ మిల్లెట్ మహారాజ్. మిల్లెట్ మహారాజ్ అనేది మనం డైలీ బేసిక్ బ్రేక్ఫాస్ట్లో మనం మిల్లెట్స్తో పాటు బ్లెండ్ చేసి ఒక మంచి టేస్టీ ఫుడ్ని అందజేస్తుంటాం. సో నేను చెప్పినట్టు నాకు మా ఫ్రెండ్కి ఒక హెల్తీ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఏదైతే ఐడియా ఉండిందో మేము దానికోసం బాగా రీసెర్చ్ చేసాం. ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు మా అంకుల్ మా బాబాయ్ గారు మాకు ఒక సజెషన్ ఇచ్చారు. దాని తర్వాత ఈ సజెషన్తో మేము ముందుకెళ్ళాం. ఈ సజెషన్ మా బాబాయ్ గారు ఇచ్చిన తర్వాత మేమిద్దరం డిస్కస్ చేసుకొని తర్వాత మా సాయి కృష్ణ మా పార్ట్నర్ ఫ్యామిలీ సపోర్ట్తోని మేమిద్దరం కలిసి ఒక్కొక్కటి చూస్తూ అంటే ఫస్ట్ మాస్టర్ని ఎత్తుకడము, తర్వాత బండి చేపించడము, ఇవన్నీ దీని డెకరేషన్ కానీ ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ చేస్తూ ఒక 2 to 2.5 months ప్రాసెస్లో మొత్తం ఇది స్టార్ట్ చేసేసామండి. మేము ఇప్పుడు ప్రెజెంట్గా ఈ చిన్న బండితో స్టార్ట్ చేసాము. బట్ మాకు ఇక్కడే ఆగాలని లేదు. వీ వాంట్ టు ప్రమోట్ మిల్లెట్స్, వీ వాంట్ టు ఓపెన్ మల్టిపుల్ అవుట్లెట్స్ అక్రాస్ ద సిటీ. ఇప్పుడు మన ఈ ఫస్ట్ వెంచర్ ఏదైతే ఉందో ఇది ఆనంద్ నగర్ కాలనీలో SBI బ్యాంక్ ఎదురుగా ఉంటుందండి. మిల్లెట్ మహారాజ్ అని మనం గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. డైరెక్ట్ గూగుల్ మ్యాప్లో మిల్లెట్ మహారాజ్ సెర్చ్ చేసి రావచ్చు. అడ్రస్ వచ్చేసి ఆనంద్ నగర్ కాలనీ, ఖైరతాబాద్. ఇది రాగి ఇడ్లీ, ఇది మిల్లెట్ ఇడ్లీ. ఈరోజు కొరలు వాడి చేశాడు. మా దగ్గర డైలీ ఐటమ్స్లో ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు, ఊతప్ప, ఉప్మా ఇవన్నీ ఉంటాయి. ఇడ్లీ అండ్ దోశ ఈ రెండిట్లో మనది డైలీ రాగితో పాటు మాత్రం పక్కా ఉంటుంది. రాగి ఇడ్లీ, రాగి దోశ రోజు దొరుకుతుంది. మిగతా ఏదైతే మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోశ ఉందో ఇందులో మేము 4 నుంచి 5 రకాల మిల్లెట్స్ వాడుతుంటాం. ఆ 4 నుంచి 5 రకాల మిల్లెట్స్ రోజుకి ఒకటి మారుస్తూ ఉంటాం. ఒకరోజు కొరలు, ఒకరోజు అరికెలు, ఒకరోజు సామలు, ఒకరోజు ఊదలు. అలానే ఇడ్లీకి వచ్చేసి ఒకరోజు జొన్న కూడా యాడ్ చేస్తాం. ఇవన్నిటితో పాటు మన దగ్గర కీన్వాతో ప్రిపేర్ చేసే ఒక కిచిడి ఉంటుంది. అది మన దగ్గర చాలా మంచి ఐటమ్. అది మేము వీకెండ్స్ మాత్రమే అమ్ముతాము, కీన్వాతో ప్రిపేర్ చేసే కిచిడి. మన డైలీ బ్రేక్ఫాస్ట్ నుంచి మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్కి మూవ్ అవ్వాల్సిన రీజన్స్ ఏంటంటే మిల్లెట్స్ వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి బ్లడ్ షుగర్, హార్ట్ హెల్త్, డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్ ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అవుతాయి. మన బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. మిల్లెట్స్లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మన హెల్త్కి చాలా మంచిది. స్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్కి మిల్లెట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి బ్లడ్ షుగర్, వాళ్ళ బ్లడ్ ఫ్లో అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. మిల్లెట్స్ అనేది ఫుడ్ యాజ్ థెరపీ అనే కంపెనీ నుంచి పర్చేస్ చేస్తామండి. వాళ్ళు మాకు రా మిల్లెట్స్ ఇచ్చిస్తారు. ఇక్కడ మా మాస్టర్ ఏదైతే ఉన్నారో మాకు ఒక కిచెన్ ఉందన్నమాట. ఆ కిచెన్లో ఇతను ఆ పిండిని, ఈ మిల్లెట్స్ని రెండు కలిపి మా దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఇవన్నీ తయారు చేస్తారు. మాకు మా ప్రైజెస్ వచ్చేసి మినిమం 50 రూపీస్ అండి. ప్లేట్ ఇడ్లీ అయినా ప్లేట్ దోశ అయినా 50 రూపీస్. మా దగ్గర అందులో మళ్ళీ ఇంకా పెసరట్లో వెరైటీస్, ఉప్మా పెసరట్ అయితే ఒక ప్రైజ్, గీ కారం పెసరట్ అయితే ఒక ప్రైజ్ అలా పెట్టాము. కీన్వా కిచడీ అనేది స్టార్ ఐటమ్, అది 60 రూపీస్కి ఉంటుందండి. మేము ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ రీజనబుల్గా పెట్టాము, ఎందుకంటే ఫస్ట్ జనాలకు అనేది మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ అనేది అలవాటు అవ్వాలి కాబట్టి. ఇవి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ వెరీ టేస్టీ. ప్రైస్ తక్కువ ఉందని మాత్రం మేము క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. వీ ప్రామిస్ దట్ విల్ ప్రొవైడ్ ద బెస్ట్ క్వాలిటీ.
మాకు ఇది ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి నేను మొత్తం మా షెఫ్ అడ్వాన్స్ ఈ డెకరేషన్ అంతా కలిపి చూసుకుంటే నాకు ఒక 3 lakhs వరకు ఖర్చు అయిందండి, నాకు మా ఫ్రెండ్కి కలిపి. ఇప్పుడు తర్వాత మేము ఇక్కడే కాదండి, మేము ఒక అవుట్లెట్ ఓపెన్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాం. ఇది మాత్రమే కాదు, వేరే మల్టిపుల్ అవుట్లెట్స్ అక్రాస్ ద సిటీ. మాకు ఈ మిల్లెట్స్ అనేది మొత్తం హైదరాబాద్లో స్ప్రెడ్ చేసి అందరికీ ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలనే ఆశ ఉంది. యాజ్ ఆఫ్ నౌ స్విగ్గీ జొమాటోలో అయితే లేదండి. ఇక్కడ మేము ఈ ఆనంద్ నగర్ కాలనీ సరౌండింగ్స్లో అయితే మేమే ఫ్రీగా హోమ్ డెలివరీ చేస్తాం. ఇంకా మ్యాక్సిమం ఒక 1 monthలో స్విగ్గీ జొమాటోలో కూడా వచ్చేస్తుంది. అది అక్కడ మేము పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న రేడియస్లో ఇంకా స్విగ్గీ జొమాటోలో నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. హాయ్ అండి, నా పేరు రాఘవ్. ఐఎమ్ ఏ డాక్టర్, అనస్థీషియాలజిస్ట్. ఇక్కడ గ్లోబల్ హాస్పిటల్స్లో ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ జూనియర్ కన్సల్టెంట్. 3 months నుంచి ఐ గాట్ టు నో త్రూ మై ఫ్రెండ్ అనమాట. సిన్స్ దెన్ నేను ఇక్కడే బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. ఐ రియలీ లైక్, అంటే వీళ్ళ కాంబినేషన్స్ బాగుంటాయి. లైక్ రాగి కానీ, పెసరట్టు కానీ, రాగి ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ. I really like them. And you can prefer them however you want, like, and they'll follow your orders. So they are really helpful, and I really like it here. And pricing is very fair. There is no much. It doesn't feel like too pricey. It is very decent, good. హాయ్, నేనండి మూర్తి. ఈ కాలనీలో ఉంటాను. ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఈ మిల్లెట్ ఆహారం తింటానండి. ఇట్ ఈస్ వెరీ హెల్తీ. ఈ మిల్లెట్ అంటే ఒకటి కాదండి, మొత్తం 9 ఉన్నాయి మిల్లెట్స్. ఈ 9లోని వీళ్ళు రోజుకొక ఉప్మా చేస్తారండి. ఈరోజు ఓదల ఉప్మా చేశారు, మొన్న కొరలు, ఫాక్స్ స్టైల్ అంటే కొరలు, ఓదలు, గంట్లు, రాగులు, సామలు, ఇట్లాంటివన్నీ దీనిలోకి వస్తాయండి. తింటాను. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. వీళ్ళు ఇదే కాకుండాను ఫినోను కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఫినో కిచిడి చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ. కొంచెం కాస్ట్లీ, ఇప్పుడు తగ్గింది రేటు. ఫినో కూడాను 125 కిలోకి వస్తున్నది. అంటే అవేర్నెస్ పెరిగిందండి, మనుషుల్లో అవేర్నెస్ పెరిగింది. ఈ చిరుధాన్యాలు తినాలి, హెల్దీగా ఉండాలి, మరింత హెల్త్ తెచ్చుకోవాలి, మరింత ఆరోగ్యంగా ఉండాలి, మరింత కాలం బతకాలి అని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారండి. నేను ఈ కాలనీ వాడిని కాబట్టి రోజు నేను స్విమ్మింగ్ పోయే ముందు ఇటు వస్తానండి. నాకు ఇవన్నీ చాలా టేస్టీగా అనిపిస్తాయండి. Very healthy also. Thank you very much.